2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్ర తెలంగాణగా విడిపోయిన తర్వాత మొట్టమొదటి జరిగినటువంటి ఎన్నికల్లో 67 సీట్లు సాధించినటువంటి వైసీపీ పార్టీ, అప్పుడే కొత్తగా ఉద్భవించినటువంటి పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో కూడా 67 సీట్లు సాధించినటువంటి వైసీపీ పార్టీ 2019లో అఖండమైన విజయం 151 సీట్లు గెలుచుకోవడం ద్వారా సాధించినటువంటి పార్టీ 2024లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి, కేవలం 11 సీట్లకే పరిమితం అవడానికి అనేక కారణాలు అనేక మంది విశ్లేషిస్తున్నారు. మోసం జరిగింది, సాక్ష్యం లేదు అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చాలాసార్లు వాపోయారు, చాలాసార్లు బాధపడ్డారు. మీడియాలో తన మిత్రుల దగ్గర, పార్టీ వాళ్ళ దగ్గర చాలా బాహాటంగానే ఆయన ఆ విషయాన్ని వ్యక్తపరిచారు. 2014కు ముందు ఆయన చేపట్టిన పాదయాత్ర సగంలో ఆగిపోవడం, ఆయన జైలుకి వెళ్ళడం, 18 నెలల పాటు జైల్లో ఉండడం, ఆ పాదయాత్రని ఆయన సోదరి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల దాన్ని కంటిన్యూ చేయడం, ఇలా ఎంతో పార్టీ సమిష్టిగా కృషి చేసి ఆ 67 సీట్లు సాధించుకోగలిగింది 2019 ఎన్నికల్లో. ఆ నేపథ్యాన్ని, ఆ అనుభవాన్ని తీసుకుని ఆయన 2019లో అఖండమైనటువంటి విజయం సాధించి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకోగలగడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ లోపం జరిగింది అనేది ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలకు కూడా అందినటువంటి విషయం. ఇక్కడ రాజకీయపరమైన కారణాలు, లేదా ప్రజల్లో వచ్చిన మార్పు, లేదా కూటమి ప్రభుత్వం ప్రజల్ని ప్రభావితం చేయడం లాంటి అంశాలతో పాటు కొన్ని సెంటిమెంటల్ విషయాలు కూడా చాలా నిగూఢంగా దాగి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ విషయాల్ని మీరు కనుక శ్రద్ధగా వింటే ఇది కరెక్టే కదా అని అనిపించక మానదు అని నా అభిప్రాయం. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద విశ్లేషణ చేయాలి, ఎందుకు వైసీపీ పార్టీ మీద విశ్లేషణ చేయాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వస్తుందంటే ప్రభుత్వంలో ఉంటున్నారు, మళ్ళా తర్వాత భవిష్యత్తులో ఉండొచ్చు కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మనం విశ్లేషణ చేసుకోవడం అనేది ఎంతైనా కొంత అవసరం. 2014లో సమిష్టిగా ఒక కుటుంబంగా వాళ్ళు చేసినటువంటి పోరాటానికి కొంత గౌరవప్రదమైనటువంటి ఫలితం దక్కింది 2014లో. 2019కి వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులు, ప్రజలు, కార్యకర్తలు, తోటి సహచర పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమించి, ఎంతో కట్టుదిట్టమైన వ్యూహాలతోటి, ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తల ఆధ్వర్యంలో పార్టీని చాలా బ్రహ్మాండంగా నడిపించుకోవడం, ఎలక్షన్కి వెళ్ళడం, చాలా అఖండమైన విజయాన్ని సాధించడం, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద ఆడుతైనటువంటి పొలిటీషియన్, ఒక వ్యూహకర్త, ఆయన ఎదుర్కోవడం ఎలా అనేటువంటి దాని మీద ఒక 50% ఎక్సైజ్ చేయడం, అంటే ఒక 50% జనాలు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి అనేక డిపార్ట్మెంట్స్ మిగతా సభ్యులందరూ కూడా ఒక 50% చంద్రబాబు నాయుడు ఎలా ఎదుర్కోవాలి, చంద్రబాబు నాయుడు ఎలక్షనీరింగ్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయం మీ గురించి చాలా కూలంకషంగా పరిశోధనలు చేసి పకడ్బందీ వ్యూహాలు రచించి మొత్తానికి ఎలక్షన్స్కి వెళ్ళారు, గెలిచారు.